కదా చెప్పారు కదా ఈ యువతని ఏ విధంగా దగా చేస్తుంది, మోసం చేస్తుంది. 6 హామీలు వారిచ్చి అందలం ఎక్కిన తర్వాత 82,000 కోట్ల పైచీలకు వెచ్చిస్తే తప్ప ఈ హామీలు నెరవేర్చినటువంటి హామీలకి అరాకొరా నిధులు, కనీసం 10% నిధులు కూడా ఇవ్వకుండా జనాల్ని మోసం చేస్తూ ఒకవైపు నుంచి రైతుల్ని, ఇంకొక వైపు నుంచి విద్యార్థుల్ని, ఇంకొక వైపు నుంచి ఉద్యోగస్తుల్ని, మరోవైపు నుంచి వ్యాపారవేత్తల్ని, ఇంకొక వైపు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని ఈ రాష్ట్ర పౌరులుగా కూడా చూడకుండా కూటమి ప్రభుత్వం బాధ్యతను మరచి దగా చేస్తూ ఈ రాష్ట్ర యువతని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం యువతని ఎక్కడికక్కడు మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాల ద్వారా కాలయాపన చేస్తూ వెళ్ళిపోతుంది. ఈ సంవత్సరంలో 7,200 కోట్ల రూపాయలు నిరుద్యోగ భృతి బాకీ ఈ రాష్ట్ర యువతకి ఈ కూటమి ప్రభుత్వం. అది ఇవ్వలేదు. మళ్ళీ 2వ సంవత్సరం కూడా వచ్చింది. 2వ సంవత్సరంలో కూడా కేటాయింపులు లేవు. అది 7,200 కోట్లు. అదీకాక 4,400 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్, ఫీజు బకాయిలు ఉన్నాయి. 2,200 కోట్లు వసతి దీవెన ఉంది. ఈ విధంగా వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టేసి దాదాపుగా 1,60,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి 16,000 కోట్ల రూపాయలు మళ్ళీ పవర్లో కూడా డబ్బులు గుంజేసినటువంటి ఈ ప్రభుత్వం దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 82,000 కోట్లు వెచ్చించకుండా పథకాలన్నింటినీ మోసం చేస్తూ, ఇవ్వకుండా మోసం చేస్తూ, నిరుద్యోగుల్ని ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తూ ఇవాళటికి వారు 1 ఇయర్లో ఇచ్చింది ఏందయ్యా అంటే మెగా డిఎస్సి మొట్టమొదటి సంతకం. తొలి అడుగుంటున్నారు. సిగ్గు అనిపించదా మీకు? సంవత్సరం తర్వాత ఎవడన్నా తొలి అడుగేస్తాడా? ఏదైనా కానీ ఒక కొత్త ప్రభుత్వం వస్తే సీనియారిటీ లేకపోతే 1 నెల 2 నెలల్లో టైం తీసుకుంటారు. అలాంటిది మరి 40 సంవత్సరాల రాజకీయం అనే చెప్పుకునేటటువంటి వ్యక్తి 40 సంవత్సరాల నుంచి ఇదేనా నువ్వు నేర్చుకుంది? ఇదేనా మీకు వచ్చినటువంటి రాజకీయం? 1 సంవత్సరం తర్వాత తొలి అడుగేస్తావు. ఆ తొలి అడుగులో కూడా తప్పటడుగు, వేసినటువంటి తొలి అడుగు తప్పటడుగు. ఇస్తానన్నటువంటి ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా నిర్వహించలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు రోడ్డెక్కుతున్నారు, వ్యవసాయదారులు రోడ్డెక్కుతున్నారు, రైతులు అల్లాడిపోతున్నారు. అన్ని వర్గాలకు సంబంధించిన, అన్ని పంటలకు సంబంధించిన మద్దతు ధర లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఉద్యోగ అవకాశాలు ఎక్కడా లేవు. దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు తొలగించేశారు ఉజ్జాయింపుగా. 1 సంవత్సరానికి 4,000 ఉద్యోగాలు ఇస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 4,000 ఉద్యోగాలు తొలగించారు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే వైఎస్ఆర్సీపీ బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా యువత వైపున పోరాటం చేయడానికి ఇవాళ సిద్ధంగా ముందుకొచ్చింది. యువతకి ఇచ్చినటువంటి హామీలు ఇమీడియట్గా నెరవేర్చాలని అధికారులకు కూడా విన్నవిస్తూ ఈ ప్రభుత్వానికి ఒక గట్టి హెచ్చరిక చేయబోతుంది. ఈరోజు సంవత్సరం తర్వాత మేము మీ మీద ప్రెషర్ తెస్తున్నాం. మీకు బాధ్యత ఉంది. మీరు చేయాల్సినటువంటి స్థానంలో కూర్చొని ఉండి అబద్ధాలతోటి, హత్యా రాజకీయాలతోటి, అత్యాచార రాజకీయాలతోటి, దౌర్జన్య రాజకీయాలతోటి ఎర్రబుక్ అనే ఎర్రిబుక్ పరిపాలన చేస్తూ రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి విలువలతోటి ఈ రాష్ట్రం అల్లాడిపోతుంది. ఈ రాష్ట్రంలో ఆరోగ్యం లేక అల్లాడుతున్నటువంటి ప్రజలు ఎక్కువైపోతున్నారు. ఆరోగ్యశ్రీని లేపివేసి ఇది అనారోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చేసి యోగాంధ్ర అంటారు. ఇది నిజంగా యోగాంధ్ర అంటే సంతోషమే. యోగా నేర్చుకోవడం ఒక అవకాశమే, మంచి ఆలోచనే. కానీ
యోగాతో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి. రోగాంధ్రగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మార్చేసిన చంద్రబాబు ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చేశాడు. ఇవాళ మళ్ళీ యోగాంధ్ర పేరిట 350 కోట్లు నాశనం చేయడం ఇది మంచి పద్ధత అని నేను అడుగుతున్నా. కాబట్టి ఇమ్మీడియట్గా కూటమి తన విధానాలను మార్చుకోవాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి, ఈ దొంగ తప్పుడు విధానాలని మానుకోవాలి.